సో మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారు, అమ్మాయిగా ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? ఇక్కడ ఆడ మగ పక్కన పెడతాం కాసేపు. ఆడవాళ్ళు దేంటి తక్కువ ఉన్నారండి? ఏం చేయట్లేదు చెప్పండి. అంటే ఆడపిల్ల మాట్లాడినంత మాత్రాన అది నిజమైపోతుందా? మీరు ఇద్దరికి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఏ వీడియోలో అయితే మేము చూడలేదు. సో ప్రెసెంట్ గా పర్టికులర్ గా జానీ మాస్టర్ కోసమే మాట్లాడారు. అంటే మీరు ఎందుకు అడుగుతున్నా అంటే ఈ టాపిక్ రెడ్ హ్యాండెడ్ గా మీరు తప్పు ఇద్దరిది జరిగింది, తప్పు ఇద్దరు చేశారు, అప్పుడు ఒకరు ఎందుకు అవుతారు? రేపు ఒకరు చేసుకోలేరు కదా. నమస్తే, నేను మీ యాంకర్ లవణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం మనం 3 రోజులకి వెళ్ళి తీసుకుంటే యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ నైస్ నో పాప అన్నట్టు సో జానీ మాస్టర్ గారి పేరు వినిపిస్తుంది. ఎందుకు నేను ఈ పాట పాడినా అని అంటే సో అందులో జానీ గారి పేరు ఉంది. సో ప్రస్తుతం ఒక 2 డేస్ నుండి అయితే మేడం గారు అయితే జానీ మాస్టర్ గారికి అయితే సపోర్ట్ చేస్తున్నారు, కస్తూరి మేడం గారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మేడంకి అంత టాపిక్ ఏం తెలుసు, వాళ్ళతో ఎందుకు అంత కమ్యూనికేషన్ ఉందా, లేకపోతే మాస్టర్ ఎలాంటి వాడనేది మేడం దగ్గర నుండి చూసారని ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకోవడం కోసం అయితే ఈరోజు మా శివ స్టూడియోకి అయితే పిలవడం జరిగింది. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఇంటర్వ్యూలు వచ్చి చాలా అలసిపోయినట్టున్నారు, కనిపిస్తుంది ఫేస్లోనే. సో ఎందుకు మేడం అంటే మీరు కూడా ఒక లేడీ అయ్యి ఉండి ఒక అమ్మాయికి సపోర్ట్ చేయకుండా జానీ మాస్టర్ గారికి సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ప్రత్యేకంగా అక్కడ ఆధారాలతో పాటు సో నార్సింగ్లో తను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ అది 0 FIR అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ తెలియదు. ఇప్పుడు మనం క్లియర్గా న్యూస్ తెలుసుకుంటే జానీ మాస్టర్ గారు బెంగళూరులో దొరకడం జరిగింది, తనను అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళ ఆవిడ కూడా వెళ్ళడము, సో కలవడానికి వెళ్ళినప్పుడు మీడియాకి సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఇప్పటిదాకా వార్తలు వచ్చినాయి. సో మీరు ఎందుకు ఒక అమ్మాయి అండి అమ్మాయికి సపోర్ట్ చేయకుండా, మీరు ఒక మాస్టరు కొరియోగ్రాఫర్గా చేసినటువంటి వ్యక్తి, ఒక యాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు పబ్లిక్ ఫిగర్గా ఉన్నటువంటి వ్యక్తినే సో మాస్టర్కే సపోర్ట్ చేస్తున్నారు, అమ్మాయిగా ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? నేను ఫస్ట్ ఇదే పాయింట్ మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు. ఏంటంటే ఒక మహిళ అయ్యి ఉండి నువ్వు అలాగే చేస్తావా, నువ్వు ఎందుకు లేడీస్కి సపోర్ట్ చేయట్లేదు? ఆ ప్లేస్లో నా చెల్లి ఉన్నా, నా కూతురు ఉన్నా సరే న్యాయం వైపే మాట్లాడతాను. ఆ ప్లేస్లో ఎవరు ఫేస్ చేసినా సరే. ఇక్కడ ఆడ మగ పక్కన పెడతాం కాసేపు. ఆడవాళ్ళు దేంటి తక్కువ ఉన్నారండి? ఏం చేయట్లేదు చెప్పండి. మనకి రాకెట్లో వెళ్ళేంత దానికి కూడా మనకి లేడీస్ చేస్తున్నప్పుడు ఎందుకంత అబల లేడీ అనగానే అంత పార్షాలిటీ చూపించదంట. ఇక్కడ మట్టుకు జస్ట్ న్యాయం మాట్లాడుకుందాం. అక్కడ నేను జానీ మాస్టర్ ఉన్నారా, ఇంకొక మాస్టర్ ఎవరన్నా ఉన్నారా, మనకి అది కాదు. ఇక్కడ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ ఫ్యామిలీ నాకు తెలుసు కాబట్టి, వాళ్ళు వ్యక్తిగతంగా నేను వాళ్ళ ఫ్యామిలీతో నాకు పరిచయం ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగింది ఏం జరగలేదు. ఎందుకంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు చెప్పడానికి. అది ఏం జరిగింది అనేది విషయం నాకు తెలీదు. అది స్కెచ్ చేశారా లేకపోతే వాంటెడ్లీ, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఎవరు మాట్లాడకపోతే టాపిక్ ఎలా ఏం చేద్దాం? ఇప్పుడు సపోజ్ మాస్టర్ గారికి తన గురించి ఇలా ఆ వ్యక్తి ఇలాంటి అతను కాదు అని ఎవరు కూడా ఓపెన్ అవ్వకపోతే ఇదే నిజం అనుకుంటారు కదా. అంటే ఆడపిల్ల మాట్లాడినంత మాత్రాన అది నిజమైపోతుందా? నేను జస్ట్ న్యాయం కోసమే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరికి ఆడపిల్లని తక్కువ చూడట్లేదు, అబ్బాయి అని చెప్పేసి సపోర్ట్ చేయట్లేదు. ఎవరైనా సబ్జెక్ట్ మాట్లాడదాం అక్కడ, జస్ట్ అంతే. సో మేడం కరెక్ట్. ఇప్పుడు మీరు ఇద్దరికి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఏ వీడియోలో అయితే మేము చూడలేదు. సో ప్రెసెంట్ గా పర్టికులర్ గా జానీ మాస్టర్ కోసమే మాట్లాడారు. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే ఈ టాపిక్ రెడ్ హ్యాండెడ్ గా మీరు ఏదైనా టాపిక్స్ మీకు ఎవరైనా చెప్పడం జరిగిందా? నేను చూసాను, జస్ట్ నేను ఆ టాపిక్ లో కూడా వస్తాను. ఇప్పుడు ఈ విషయం ఏమంటున్నానంటే ఆ అమ్మాయికి న్యాయం చేయండి అలా అని చెప్పి జానీ మాస్టర్కి అన్యాయం చేయొద్దు అని ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను. ఇద్దరికి ఉండాలి కరెక్ట్ గా. తప్పు ఇద్దరిది జరిగింది, తప్పు ఇద్దరు చేశారు, అప్పుడు ఒకరు ఎందుకు అవుతారు? రేపు ఒకరు చేసుకోలేరు కదా. ఇద్దరికి సంబంధం ఉంటుంది కదా, కలిస్తేనే చప్పట్లు వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్స్ జరిగిన వెంటనే జరగలేదు. సో 2017లో ఉన్నటువంటి ఆ ముంబై అమ్మాయి, ఎందుకంటే తెలుగు ఆంధ్ర రాష్ట్రాల నుండి మీరు ఎంతో కష్టపడి వచ్చి ఇండస్ట్రీలో చాలా కష్టపడతారు. ఒక కార్డు తీసుకోవాలన్నా కూడా, ఒకరి దగ్గర వర్క్ చేయాలన్నా కూడా, ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక శిష్యరికం పొందాలంటే చాలా కష్టపడాలి, చాలా ప్రాబ్లమ్స్ అనుభవించాలి. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, అది చేసే వాళ్ళకి మాత్రమే క్లియర్గా తెలుస్తుంది వర్క్ ఏదైనా కూడా. ఆ అమ్మాయిని తీసుకొని 2017 నుండి 2019 వరకు ఆ అమ్మాయిని యూజ్ చేసుకున్నాడు, లైంగికంగా వేధించాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ అమ్మాయి వద్దన్నా కూడా తనే రేప్ అటెంప్ట్ చేశాడని చెప్పేసి అమ్మాయి కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అది వాస్తవాలు ఇద్దరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే అది మీకైనా తెలుస్తుంది, మీడియా ముందు మాకైనా తెలుస్తుంది. సో దీన్ని పక్కన పెడితే
ఆ అమ్మాయిని ఒకసారి కొట్టడం జరిగింది, ఆ అమ్మాయికి బ్లడ్ రావడం జరిగింది. ఆ టైంలో అమ్మాయి కేసు పెట్టలేకపోయింది. సో ఆ సిచ్యువేషన్లో మీరున్నారా? అంటే మీకు తెలుసా ఆ టాపిక్? మీకు 2019లో జరిగినటువంటి కొట్టారు లేదు అనేది విషయం వదిలేస్తే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు చూసినా కూడా ఈ అమ్మాయే మాస్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, రిహార్సల్స్ దగ్గరికి. మాస్టర్ అన్నప్పుడు రిహార్సల్లో ఉంటారు, వర్క్ టెన్షన్ ఉంటుంది, కంపోజ్ చేసుకోవాలి. అంటే మాస్టర్ ఎప్పుడు ఈమెకు ఫోన్ చేసి పిలవలేదా? నువ్వు రా అని చెప్పేసి అమ్మాయిని. ఇద్దరు చెప్తున్నారు మ్యూచువల్ అండర్స్టాండింగ్, కలిసి ఉన్నారు. ఇన్ని రోజులు కలిసి ఉన్నాక ఇప్పుడు ఎందుకు ఇది అయ్యింది? నెక్స్ట్ ఇంకొక విషయం, ఏజ్ విషయం అంటారా? ఏజ్ విషయం ఎవరికి కరెక్ట్గా తెలియదు. రేపు ఎవిడెన్స్ ఏదైనా వాళ్ళు ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి ఇంకేదైనా చెప్తే కానీ ఆ అమ్మాయి ఏజ్ విషయం తెలియదు. నెక్స్ట్ ఆ అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవరైనా సరే ఆల్మోస్ట్ ఏజ్ అడగరు. ఇదేం గవర్నమెంట్ జాబ్ కాదు మనకి. గవర్నమెంట్ జాబ్ అయితే కనుక అన్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మన స్టడీస్ ఏంటి, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి స్టడీస్ అవసరం లేదు, అలా అని చెప్పి ఏజ్ అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ అవసరం, టాలెంట్ బట్టే వస్తాం కాబట్టి అక్కడ తను ఏజ్ అది అనుకున్నాడో లేదో అనే సంగతి మనకి తెలియదు. ఒకటి నిజంగా తను ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఎవరన్నా సరే మనకి నచ్చనప్పుడు ప్రతిఘటిస్తాం. ఏదో రకంగా ఏదో గీరుకుపోవడమో లేకపోతే ఇంకేదన్నా ఉండొచ్చు. అప్పుడు అలాంటప్పుడు డాన్సర్స్ చాలామంది ఉంటారు. మాస్టర్కి ఎవ్రీ టైం 4 or 5 మెంబర్స్ అసిస్టెంట్స్ ఉంటారు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్లు ఉంటారు. బయటికి వెళ్ళినా సరే అక్క నాకు ఇలా జరిగింది, అన్న నాకు ఇలా జరిగింది అని ఎందుకు చెప్పలేకపోయావు అనేది ఒక పాయింట్. ఇంకొక విషయం, ఒకవేళ జరిగింది భయపెట్టాడు, లేదు నీకు కెరియర్ లేకుండా చేస్తారు, సరే నువ్వు కెరియర్ గురించి ఆలోచించావనుకో, సరెండర్ అయినట్టే కదా. అప్పుడు రేపు ఎలా అవుతుంది? నువ్వు ఆశించావు తన దగ్గర, 100% ఆశించినప్పుడు అది రేపులోకి రాదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక విషయం, లేదు భయపడ్డావు, ఇంకేదో చేస్తానన్నావు, ఇప్పుడు నీకు భయపట్టిచ్చేసి ఇంకేదన్నా చేయమంటే చేస్తావా? ఇంకొక 10 మంది డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నాకు మంచి సాంగ్స్ వెళ్ళు అని చెప్పానంటే వెళ్తామా? ఒకటి భయపట్టిస్తే ఇంక దేనికన్నా చేస్తామా అనేది. ఇక్కడ భయపడ్డది అనేది అబద్ధం అనేది నాకు అనిపించిన విషయం. తర్వాత ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరి మధ్యలో అంత క్లోజ్నెస్ ఉంది తప్పితే కొట్టుకున్నారు అంటే ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ కొట్టుకుంటాం, మనం లేడీస్ అయినా కొట్టుకుంటాం, వేరే వాళ్ళని కొట్టుకుంటాం. అది కొట్టింది లేదు నాకు తెలియదు, అది ఏ సిచ్యువేషన్ అని తెలియదు. ఒకరినొకరు ఏదైనా ప్రోత్సహిస్తే తప్పితే ఏది జరగదు. మన సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ తెలుసుకునే వస్తాం, సినిమా ఫీల్డ్ బాగుండదు, జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. అసలు ఇంట్లో ఒప్పుకోరు. మీరు నమ్ముతారో లేదో, నేను ఒక 3-4 days అన్నం తినకుండా మానేస్తే కానీ నాకు సినిమా ఫీల్డ్ పంపించలే. ఎవరి పేరెంట్స్ ఒప్పుకుంటారండి సినిమా ఫీల్డ్ అని? పంపిస్తారు ఎవరైనా? ఎలా ఉంటుందని తెలిసే మనం వస్తాం. మీరు ఉన్నప్పటి నుండే ఉందా మేడం ఈ కమిట్మెంట్? నాకన్నా ముందు నుంచే ఉండొచ్చు. ఈ సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని, అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత పబ్లిసిటీ లేదు కాబట్టి ఎవరు బయటికి రాకుండా ఉండొచ్చు. ఖచ్చితంగా టాలెంట్ ఉన్నా కూడా కమిట్మెంట్ కంపల్సరీ అని చెప్పేసి మధ్యలో ఆగిపోయినటువంటి చాలా ఆర్టిస్టులు ఉన్నారని మాట్లాడుతున్నారు. నిజమేనా? అది ఖచ్చితంగా, అది డెఫినెట్గా అది నిజమేనండి. టాలెంట్ ఎంత ఉన్నా కూడా రెండు, ఇంకొకటి ఎంత టాలెంట్ ఉండే అవకాశం వచ్చినా దీంట్లో చిన్న లక్ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో మెయిన్ లక్ ఉండాలి. మీకు ఎంత టాలెంట్ ఉండనివ్వండి, మీ దగ్గర అమౌంట్ మీ సొంతంగా సినిమా తీసుకోగలిగినా సరే అది క్లిక్ అవ్వాలి అంటే లక్ ఉండాలి మనకి. సినిమా ఇండస్ట్రీ మెయిన్ లక్ సపోర్ట్ చేస్తుంది. లక్ సపోర్ట్ అంటే కమిట్మెంట్ అయినా ఏది అదృష్టం. నేను చెప్పింది అదృష్టం. మీరు కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళ సినిమాలు కూడా హిట్ అవుతాయని గ్యారంటీ ఏంటి? కనిపించాలి అనేది ఒకప్పుడు ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు అసలు నిజంగా ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది, ఎవరైనా సొంతంగా సెలబ్రిటీ అయిపోవచ్చు. సో మొత్తానికి జానీ మాస్టర్ని ఒక కుట్రతోనే ఇరికిచ్చారు అని చెప్పొచ్చా? అంతే. ఇప్పుడు ఇందాక మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు భయపెట్టారు అన్నారు, తర్వాత ఎవరైనా లాక్ చేయాలంటే ఎక్కడ లాక్ చేస్తాం? వాళ్ళ ఇంట్లో చెప్పాలి అంటే రేపు సినిమా ఇండస్ట్రీకి పంపించరేమో, ఇలా జరిగింది అంటే అవకాశాలు నాకు దొరకకపోవచ్చు, ఇంట్లో వాళ్ళు కూడా పంపించకపోవచ్చు అని ఇంట్లో దగ్గర దాచింది. ఓకే, మాస్టర్ వాళ్ళ భార్య ఉంది కదా, సుమలత గారు ఉన్నారు కదా, 2 పిల్లల తండ్రి కదా తను. వెళ్ళేసి మేడం ఇట్లా నాకు నువ్వు ఏమంటావో ఏం సంబోధిస్తావో, మీ హస్బెండ్ ఇలా చేశారంటే అక్కడ ఎంత లాక్ అయ్యేది, ఆమెకు సపోర్ట్ దొరికేది కదా. ఏ భార్య అయినా భర్త ఇలా చేస్తున్నాడు అంటే ఊరుకోదు కదా, అక్కడైనా కంప్లైంట్ చేయొచ్చు. సో అది కూడా వదిలేద్దాం. ఇంకా అప్పటికే చిన్నపిల్ల అనుకుందాం. పెద్ద పెద్ద సినిమాలంతా నువ్వు అసిస్టెంట్ వెళ్ళావు, జైలర్ సినిమాకి వెళ్ళావు, విజయ్ గారి సినిమా, ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలతోనే చేస్తున్నారు. ఎవరు సపోర్ట్ అయినా తీసుకోవచ్చు కదా, చిన్న ట్వీట్ చేయొచ్చు కదా, చదువుకున్న అమ్మాయి కదా నువ్వు. సో ఇన్ని రోజులు సపోర్ట్గా ఉండి ఏదో ఒక ఇష్యూ వల్ల ఆమెకు సపోర్ట్ లభించకపోవడం వల్లనే ఈరోజు కక్ష కట్టి కావాలని కేసు పెట్టిందా? ఇద్దరికి పడక అంతే కనిపిస్తుంది కదా ఇక్కడ. అంటే మొన్నటిదాకా మనకి ఏపీలో ఎలక్షన్స్ అయ్యాయి, సో మనకి ఇక్కడ తెలంగాణలో కూడా అయ్యాయి. సో వైఎస్ఆర్ పడిపోయింది కాబట్టి, సో జనసేన పార్టీలో ఒక మెంబర్గా ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియని వ్యక్తులు లేరు. అటు ఇండస్ట్రీ పరంగా చూసుకున్నా కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి సపోర్ట్ ఉండడని చెప్పేసి ఈరోజు ఆయనను ఈ రోడ్డు మీదకి లాగారనుకోవచ్చా? అనుకోవచ్చు మేబీ.
ఎందుకంటే పార్టీ పరంగా ఎదుగుతున్నాడని కూడా. ఎందుకంటే ప్రాణం పెడతారు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం. రామ్ సో చరణ్ కానీ గారు ఇప్పుడు ఆయన ఇష్యూ తెలిసిన తర్వాత మేడం పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుండి తొలగించడం జరిగిందని చెప్పేసి వచ్చింది. అలాగే మీ ఇండస్ట్రీలో సో ప్రముఖ మా తాత్కాలికంగా నుండి కూడా తాత్కాలికంగా ఆయనకు ఉన్నటువంటి కార్డును కూడా తీసేయడం లేదు, జరిగింది. కార్డు తీసే హక్కు ఎవరికి లేదండి. తను ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, శిక్ష పడలేదు ఇంకా తనకి. సో దానికి కూడా మాకు కూడా కొన్ని రూల్స్ ఉంటుంది కదా, ఆరోపణ ఎదుర్కోవడం వేరు, శిక్ష మంజూరు అవ్వడం వేరు. అంటే కొన్ని వార్తలు వినిపించాయి మేడం, ఎంతవరకు నిజమో కానీ, అంటే మీ అందరినీ ఎవరిని వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వద్దు, సో తన గురించి తెలియనప్పుడు ఎవరు మాట్లాడదని చెప్పేసి ప్రముఖ ఇండస్ట్రీ వాళ్ళు పెద్దవాళ్ళు మీకు చెప్పడం జరిగింది. ఒక ఇండస్ట్రీ వాళ్ళైతే మాకెవరు ఏం చెప్పలేదండి. జస్ట్ మా యూనియన్లో మట్టుకు జరిగిందనమాట. ఈ సబ్జెక్టు గురించి ఎవరు బయట మాట్లాడకూడదు సభ్యులు అనేది జరిగింది వాస్తవం. సో అంటే మీరు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, మీరైనా కావచ్చు, ఒక వ్యక్తిగా బషీర్ మాస్టర్ గారు అయినా కావచ్చు, బషీర్ యూనియన్ వేరండి, బషీర్ గారి యూనియన్ వేరు, మాది వేరు. సో అందరు అట్లా కలిసి కుమ్మక్కై ఇప్పుడు జానీ మాస్టర్కి అయితే సపోర్ట్ చేసినట్టుగానే మాట్లాడుతున్నారు మీరు ఏది మాట్లాడినా కూడా. సో ఎందుకంటే చాలా కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి, 20 సంవత్సరాలు చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఒక మంచి పొజిషన్లోకి వచ్చి, బట్ జనరల్గా ఆలోచిస్తే ఇప్పుడు అమ్మాయి స్వార్థంకి చేసిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది కింద కామెంట్స్ మీకు పెట్టినవి కూడా కరెక్ట్గా మాట్లాడింది కస్తూరి గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఒక విషయానికి వస్తే మీకేమన్నా జానీ మాస్టర్ గారు అంతకుముందు హెల్ప్ చేసిన ఏమైనా ఉన్నాయా? అంటే మంచితనంగా మీరు ఇంత ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, సో మీకు ఏదైనా సిచ్యువేషన్లో కస్తూరి ఇది అని చెప్పేసి ఏమైనా హెల్ప్ చేయడము, లేకపోతే యూనియన్లో ఏమైనా హెల్ప్ చేయడం, సినిమా సపోర్ట్ చేయడము? లేదు. యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు మూవీస్ చేయట్లేదు. యాక్చువల్ నాకు కొంచెం లెగ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత నేను వర్క్ చేయట్లేదు. తన నుంచి నాకు ఏ హెల్ప్ అవసరం లేదు, నేను తీసుకునే స్థితిలో నేను లేను ప్రెసెంట్, అని నాకు అవసరం లేదు కూడా. నా దాంట్లో నేను బాగానే ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే ఆ అమ్మాయి సుమలత నాకు చాలా క్లోజ్ అనమాట. సో వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏంటో మనకు తెలిసినప్పుడు, ఏం జరుగుతుందో తెలిసినప్పుడు ఎవరు నోరిప్పకపోతే ఎలా? సో ఇప్పుడు చాలామంది కూడా కొంతమంది అలాగే అంటున్నారు, అంటే ఏదో ఆశించింది. ఇలా కాదు, ఇప్పటి నుంచి ఏ ఇష్యూ అయినా ఉండనివ్వండి. సపోజ్ ఏదైనా ఇష్యూ నాకు తెలిసినంత వరకు మాట్లాడుతుంది. ఎందుకంటే నా మచ్చ పోగొట్టాలనుకుంటున్నాను, అది నాకు అక్కర్లేదు. ఇంకా ఏది ప్రాబ్లం అన్నా ఉండనివ్వండి, నేను నిలబడతాను. లేడీస్కి సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు కదా, ఖచ్చితంగా అక్కడ న్యాయం ఉంది అంటే నేను సపోర్ట్ చేస్తాను. ఏం తెలుసా అమ్మాయి గురించి మీకు వ్యక్తిగతంగా అంటే మాస్టర్స్ రిహార్సల్స్ కానీ దేనికన్నా వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మీరు ఒకసారి మీ డాన్సర్స్ని కూడా టచ్ చేయండి, మాస్టర్తో గ్రూప్ ఆడిన వాళ్ళు ఎవరైనా టచ్ చేయండి. ఈ అమ్మాయి వెళ్ళి గ్యాప్లో ఉన్నప్పుడు మాస్టర్ ఒళ్ళో ఈ అమ్మాయి కూర్చుందా, లేదా మాస్టర్ ఇప్పుడు బలవంత పెట్టారన్నారు కదా, ఈ అమ్మాయి వెళ్ళి ఫ్రీగా ఎలా కూర్చోవడము, వెనకాల నుంచి వెళ్ళి పట్టుకోవడం, ఇదంతా ఈ అమ్మాయి చేసిందా లేదా మాస్టర్ చేశారు? ఇద్దరికి ఇష్టమే పట్టుకుంటారు కదా మేడం ఏదైనా. ఇప్పుడు అవును కరెక్ట్, ఇదంటున్నా నేను. ఇష్టపడే ఉన్నారు, ఇష్టపడే రూమ్లో ఉన్నారా, ఇష్టపడే బయటికి వెళ్ళారా, అక్కడ ఇష్టం ఉంది తప్పితే బలవంతం లేదు అంటున్నా. సో నేను చెప్పాలనుకుంటే ఈ పనంతా చేసిరని చెప్పేసి మీకు తెలిసిన వాటి గురించి మనకు చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మా మెంబర్స్ అందరికీ తెలుసు. మెంబర్కి తెలిసినప్పుడు, జానీ మాస్టర్ గారికి పెళ్ళై 2 పిల్లలు ఉన్నప్పుడు, ఒక వైఫ్ ఉన్నప్పుడు, ఆమెను పక్కన పెట్టేసి ఈ అమ్మాయితో అంతమందిలో అసభ్యంగా ప్రవర్తించడమైనా కావచ్చు, ఎవరైనా ఇప్పుడు పట్టుకోవడమైనా కూడా ఇప్పుడు 2 విధాలుగా మనం మాట్లాడదాం. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మీరు మాట్లాడారు, బట్ అది మీరు క్లియర్ గా చూసారా చూడలేదు అనేది పక్కన పెట్టేసి మీకు ఒకరు చెప్పడం వల్లనే మీకు ఆ సిచ్యువేషన్ తెలిసింది కాబట్టి మీరు వెళ్ళి చూసారా, ఒళ్ళో కూర్చోవడం. ఎందుకంటే అక్కడ మనకి ఎలా ఉంటుందంటే బ్రేక్ ఇస్తారు, బ్రేక్ ఇచ్చినప్పుడు సపరేట్ రూమ్ ఉంటుంది. జానీ మాస్టర్ గారు ఆమెకి సపోర్ట్ చెయ్యండి, ఒక అమ్మాయి మాస్టర్ ఒళ్ళో కూర్చోవడం అనేది మాస్టర్ చేసి ఆ సపోర్ట్ ఇచ్చినందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారు. సపోర్ట్ ఇచ్చినందుకు చూసినప్పుడు ఇప్పుడు మీకే సుమలత గారు చాలా క్లోజ్ అని చెప్పారు. ఏ రోజు వెళ్ళి మీరు సుమలత గారికి ఇట్లా మాస్టర్ ఒళ్ళో కూర్చుంటుంది, ఇంకా బ్యాక్ నుండి వచ్చి పట్టుకోవడం, ఆల్రెడీ అమ్మాయి నాకు చెప్పింది, అక్క ఇలా జరుగుతుంది. తెలిసి ఇప్పుడు మీరు ఒకటి ఇంకా ఫస్ట్ ఒక సబ్జెక్ట్ కూడా మాట్లాడారు. ఈ సిచ్యువేషన్ అమ్మాయి ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ వైఫ్కి తెలిసినప్పుడు వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళకుండా ఆమె అక్కడే, అంటే ఆమె ఎంజాయ్మెంట్లో ఆమె ఉండి సో మాస్టర్కే సపోర్ట్ చేసినట్టుగా ఉందన్నట్టుగానే మనం ఫస్ట్గా మాట్లాడారు మీరు. సో ఇది ఆల్రెడీ సుమలతకి తెలిసినప్పుడు సుమలత గారు ఎందుకు ఈ ఇష్యూని రేజ్ చేయకుండా వదిలేసింది? అది కూడా బయటకు వస్తుంది, మీకు ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ కూడా బయటకు వస్తుంది. హ్యూమన్ రైట్స్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఆ పేపర్, ఎందుకంటే ఎవిడెన్స్ వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. 1.5 year బ్యాక్ ఆ అమ్మాయి, ఎందుకంటే ఏ ఫ్యామిలీలో కూడా ఇది బయట ఫ్రెండ్స్ కాదు, లవర్స్ కాదు, ఒక కుటుంబం, ఒక వ్యవస్థ, ఒక 2 పిల్లలు ఉన్నారు.
వాళ్ళకి ఏమైనా చిన్న ఇష్యూ జరిగినా ఇద్దరు విడిపోయినా పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. అవును. అది నేను చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం. మీరు కొట్టుకు సావండి కానీ పిల్లలు ఉన్నారు, ఏదన్నా ఉండుంటే కనుక కూర్చొని మ్యూచువల్గా మాట్లాడుకోండి. సుమలత గారికి తెలిసినా కూడా కామ్గానే ఉండిపోయారు భర్త కోసం. కామ్గా ఉండలేదు, జరుగుతూనే ఉంది, భర్తతో గొడవ జరుగుతూనే ఉంది. వాళ్ళ అత్త మామలు చెప్పుకోవడం కానివ్వండి, ఏదన్నా ఉన్నా కూడా ఫ్యామిలీస్ మధ్యలో డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంది. ఇది ఎప్పటి నుంచో డిస్టర్బెన్స్ జరుగుతుంది. సెటిల్మెంట్ కూడా జరిగినా కూడా సెటిల్మెంట్ అయ్యింది. ఆ అమ్మాయి జోలికి ప్రేమ రావద్దు. కొద్దీ ఆమె బయటికి రాలేదని మనం అనుకోవచ్చు. భర్త మీద ప్రేమ కొద్దీ ఎందుకు బయటికి వేయడం అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి ఆగింది కానీ అదైతే పబ్లిసిటీ చేయలేదు ఆమె. ఎందుకంటే భర్త మీద ప్రేమ కొద్ది, ఎందుకంటే ఆయన ఇప్పుడే డెవలప్ అవుతున్నాడు. సో నెక్స్ట్ పిల్లలకి ఫ్యూచర్ ఉంటుందన్న ఆలోచన కొద్దీ సుమలత గారు ఆగిపోయారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి క్లియర్ గా ఓపెన్ గా డైరెక్ట్ మీడియాకి రాకపోయినా కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నన్ను లైంగికంగా వేధించాడు, ఏ హోటల్కి వెళ్ళినా కూడా అసలు నాకు ఇష్టం లేదే, ఇంకా గలీజ్గా మాట్లాడని చెప్తుంది. అంటే తమ్నేల్స్ అయినా కావచ్చు, ఆమె చెప్పిన ఇష్యూస్ అయినా కావచ్చు. సో డైరెక్ట్ రావడము, నన్ను బలవంతం చేయడం, ఇట్లా మాట్లాడుకుంటూ వస్తుంది. సో మీరందరూ అంత క్లియర్గా చూసినప్పుడు ఆ అమ్మాయిని అక్కడ మీరు ఎందుకు కొట్టలేకపోయిండ్రు? ఎలా కొడతాం మనం? ఇప్పుడు మన సంబంధం లేని టాపిక్ అది. వాళ్ళిద్దరు లవర్స్ అని తెలుసు అందరికి, వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారని తెలుసు, వాళ్ళు కొట్టుకుంటున్నారు తన్నుకుంటున్నారో అది మనకు సంబంధించింది కాదు. అది సినిమా ఫీల్డ్లో చాలా క్లోజ్గా ఉంటారు, ఇది కూడా మీరు గమనించాలి. రేపు రిహార్సల్ చేయాల్సి వచ్చింది, అలసిపోయి ఒకరినొకరు కొట్టుకుంటారు, లేదా పక్కన కూర్చుంటారు. ఇంకేదంటే అది జోయల్గా ఉంటుంది, ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో డాన్సర్స్ ఎప్పుడైనా మీరు రిహార్సల్ జరిగినప్పుడు ఒకసారి రండి, చాలా సరదాగా ఉంటుంది అట్మాస్ఫియర్. ఇల్లు మర్చిపోతాం, మనం అంత ఎంజాయ్ చేస్తాం డాన్స్లో. సో ఎట్టకేలు ఇక్కడ జానీ మాస్టరే కరెక్ట్, అమ్మాయే రాంగ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కరెక్ట్ రాంగు కాదు, ఇద్దరి తప్పు ఉంది అంటున్నాను. మీరు ఫస్ట్ నుంచి అదే అంటున్నాను, ఎవరిని కన్ఫ్యూజ్ చేయకండి, ఇద్దరిది తప్పు ఉంది. ఇద్దరు ఇష్టపడ్డాక ఎక్కడ చెడింది అనేది అర్థం కావట్లేదు నాకు. అంత ట్రావెల్ చేసిన వాళ్ళు, సెటిల్మెంట్ చేసుకున్న వాళ్ళు, ఇంకా ఎవరి జోలికి ఎవరు రాకూడదు, ఇంకా భార్య పిల్లలు అని ఇతను వచ్చేసాడు. ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి వెళ్ళి ఫ్యూచర్ చూసుకుంటుంది. సడన్గా ఇది ఎందుకు వచ్చింది? వాళ్ళ దాంట్లో ఫ్యామిలీస్లో అయిపోయినాయి అవన్నీ, ఎందుకంటే బయటకు రావద్దు, రేపు పేరు చెడిపోతుందని ఆగిన కష్టానికి ఇప్పుడు వచ్చిన ఇదంతా పబ్లిసిటీ. ఒకవేళ వాళ్ళు అప్పుడే ఓపెన్ అయ్యి ఉంటే కనుక ఇంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇది రెగ్యులర్, ఎందుకంటే నేను ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇదేదో నాకు ఎవరు చెప్పారు అని కాదు. ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే టైంలో నేను ఉన్నాను, నేనే మీడియాకి వద్దని చెప్పాను. వద్దు, మాస్టర్ ఇప్పుడు ఎదుగుతున్నారు, అప్పుడు ఎలక్షన్లో కూడా గెలిచారు, ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ టైంలో కూడా మీరు చాలా సపోర్ట్గా మాట్లాడారు కదా, రేవ్ పార్టీ జరిగినప్పుడు కూడా. ఆయన రేవ్ పార్టీ వెళ్ళలేదు, ఆయన రేవ్ పార్టీ వెళ్ళకపోయినా కూడా దానికి సంబంధించినటువంటి ఇష్యూ మీద చాలా వరకు వీడియోస్ పెట్టడం జరిగింది. అప్పుడు మీరందరూ కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని సంథింగ్ ఏదో చేయడం జరిగింది. సో అప్పుడు ఒక వీడియో పెట్టినటువంటి జానీ మాస్టర్ గారు ఈ రోజు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, సోషల్ మీడియా ఓపెన్ చేయగానే జానీ మాస్టర్ అని వాళ్ళదే మొత్తం అసలు క్లియర్గా మొత్తం అదే టాపిక్ జరుగుతున్నప్పుడు ఒక చిన్న బైట్ తీసి నాకు సంబంధం ఉందా, నాకు సంబంధం లేదా అనేది ఒక్క మ్యాటర్ పెట్టడానికి ఎందుకు టైం లేకపోయింది? ఎంత బిజీ లేకపోవడం కాదు, కోలుకోవడం టైం పట్టింది. ఎందుకంటే అంత క్లోజ్గా ఉండి అంత పక్కన ఉండేసి సడన్ గా ఇంత పెద్ద దెబ్బేస్తారని తెలియదు కదా. ఆ అమ్మాయి తనతో ఉన్నప్పుడు ఎంత చనువుగా ఉందో, ఎంత ప్రేమగా ఉండొచ్చు. లేదు చెప్తా, లేదండి, ఒక 20 సంవత్సరాలు కష్టపడి అంత పేరు తెచ్చుకొని ఒక నేషనల్ అవార్డు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్కి ఆ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది అన్నప్పుడు ఎలా ఉంటుంది? నిజం అబద్ధాలు ఏం జరిగిందని తర్వాత తెలుసు ఎవరికైనా సరే. ఒకవేళ రేపు లేదు జరగలేదు, లేదా అమ్మాయి కేసు వాపస్ తీసుకుంది, ఏం జరగలేదని ప్రూవ్ అయింది అనుకుందాం అనుకోండి, మర్చిపోతారు, ఇంత ఇష్యూ చేయరు. సో ఆమె కేసు వాపస్ తీసుకోవాలంటే పర్టికులర్ గా నాకు తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే ఆమె బ్యాక్ సపోర్ట్ ఎవరైనా ఉండమని నడిపిస్తున్నారా? ఇండస్ట్రీలో అయినా కావచ్చు, పొలిటికల్ పరంగా ఎదిగిన జానీ మాస్టర్ మీద అనుకోవచ్చు. మీకు పర్సనల్ గా ఏ ఇష్యూస్ తెలియదా? ఇంకా అంతవరకు రాలేదు. అంటే ఒకవేళ అది బయటకు వస్తుంది ఎప్పుడైనా, నిజాలు ఎప్పుడైనా బయటకు వస్తాయి, ఈ రోజు కాకపోతే రేపైనా వస్తాయి. జనరల్గా ఇప్పుడు 4 రోజులకి వెళ్ళి 1 వీక్ ముందే, సో మీకు సినీ ఇండస్ట్రీలో భరద్వాజ గారు ఐడియానే ఉంటుంది, తన దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళకి వెళ్ళి పర్టికులర్గా ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి అన్నారు. కార్డు గురించి వచ్చింది. అదే కార్డు గురించి అయినా కూడా జనరల్గా అందులో రాస్తారు కదా, నీకు ప్రాబ్లం ఏంటని చెప్తే నాకు ఇట్లా సో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. కార్డు ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? మా దగ్గర ఒక రూల్స్ ఉంటుంది. అమ్మాయి ఏంటంటే ఆల్రెడీ మాస్టర్స్ మాకు చాలా మంది ఉన్నారనమాట, వర్క్ రావాలి అనుకుంటే అమ్మాయి నార్త్ నుంచి వచ్చింది. వినండి, అంటే కార్డు ఉండాలి మాకు, కార్డు హోల్స్, బాంబే కార్డు, ఇక్కడ చెన్నై కార్డు, బెంగళూరు, ఏదో ఒకటి కార్డు వర్క్ వస్తుంది. కానీ తెలుగు ఇండస్ట్రీలో అంటే ఆల్రెడీ ఆమె బాంబే ట్రై చేసింది కార్డు, చేసిన తర్వాత మా దగ్గర ఏంటంటే మా మెంబర్స్ మొత్తం 150 ఉన్నారు, మనకి వర్క్ రావాలి, ఇక్కడ ఏదైనా ఉందంటే ఒక 5 years అసిస్టెంట్గా చేయాలి, అలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి మాకు. అలాంటప్పుడు అమ్మాయి డైరెక్ట్గా వచ్చి మాస్టర్ కార్డు, అమ్మాయి మా మెంబర్ కాదు,
సో బయట నుంచి వచ్చిన అమ్మాయికి మాస్టర్ కార్డు ఇమ్మీడియట్ మాస్టర్ కార్డు ఇస్తున్నారు. ఆమె ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేసింది, లేకపోతే ఇలా ఎందుకు చేయలేదు అనేది మా సభ్యులు మాకంటే ఒక బైలా ఉంటుంది కదా, ఒక రూల్స్ ఉంటుంది కదా, మా వాళ్ళు అందుకు ఆపడం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి అక్కడ నాకు పుష్ప సాంగ్ వస్తుంది నేను కావాలి అంటే నిజంగా ఫైట్ చేసిన జానీ మాస్టర్ వాళ్ళ మిస్సెస్ కదా సాంగ్ ఇప్పించింది, సారీ కార్డు ఇప్పించింది వాళ్ళిద్దరే కదా. సో కార్డు కోసం వాళ్ళిద్దరు అలా అనుకున్నప్పుడు అప్పుడు ఉన్నారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉన్నారు, గొడవలు అయిపోయినాయి, ఇద్దరు తిట్టుకున్నారు, అయిపోయింది, డైవర్ట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి లైఫ్ ఈ అమ్మాయి లీడ్ చేస్తుంది సుమలత, ఆ అమ్మాయి వరకు ఆ అమ్మాయి చేసుకుంటుంది, సాంగ్స్ చేసుకుంటుంది. ఇక్కడ ఎవరు ఇన్సిడెంట్స్ జరిగింది కదా అని ఆ రోజు భయభ్రాంతులతో ఉండి ఎవరు భయపడి ఇంట్లో కూర్చోట్లా. మీరు ఇక్కడ గమనించాలి, ఎందుకంటే బయట కూడా చిన్న చిన్న పిల్లల్ని, మొన్న కూడా ఒకటి ఏలూరు విషయంలో ఒక అతను వెళ్ళేసి బాలికలు ఉంటారు కదా వాళ్ళు లైంగికంగా వేధిస్తున్నారు. ఈ ఇష్యూ ఇలాంటివి ఏం రావు అంటే న్యాయం ఓన్లీ సెలబ్రిటీస్ వాళ్ళకే రావాలా? నేను కూడా అడుగుతున్నాను, ఎందుకంటే మీరే అడగడం కాదు నన్ను, నేను కూడా కొన్ని అడుగుతాను. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నెక్స్ట్ ఇంకో కొంతమంది మహిళలు వచ్చేసి చంపేస్తున్నారంట. సో ఇలాంటి విషయాలు ఇంత డేంజర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సెలబ్రిటీ కాబట్టి ఆయన కోసం మీడియా ముందు మాట్లాడితే ఎవరైనా మేము కూడా సెలబ్రిటీ అన్న ఫీలింగ్ లో కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు కూడా మరి మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు చిన్న పిల్లకి జరిగిన అరాచకమైన వస్తాను, ఎందుకంటే నేను విన్నాను. ఇంకా ఎందుకంటే నా వల్ల అవ్వట్లేదు. ఎన్ని కామెంట్స్ అండి, అసలు తమ్నేల్స్ ఏమన్నా ఉన్నాయా? నిజంగా అసలు ఆత్మభిమానం లేదండి, తమ్నేల్స్ అండి కొన్ని. అంటే మాస్టర్ ఇట్లా పరారు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఒకటి అక్కడ ఏదో జరిగిందండి, ప్యాంట్ ఇప్పాడు, ఇవన్నీ ఎందుకండి? అంత అవసరం? పిల్ల అందరూ చూస్తారు ఫోన్లు, ఆ తమ్నేల్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుండొచ్చు. అంటే మనం ఏమిస్తున్నాం, ఆయనకి ఎక్కడ శిక్ష పడుతుందో తెలియదు కానీ మీడియా ద్వారానే శిక్ష అనుభవిస్తున్నాడు. పారిపోలేదా మరి జానీ మాస్టర్? పారిపోలేదు. ఈ అమ్మాయి ఎక్కడ? సో బెంగళూరులో ఎందుకు పట్టుబడ్డాడు? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ? ఆ అమ్మాయి కేసు పెట్టి ఆ అమ్మాయి పరంగా వెళ్ళిపోయింది, ఆమెను పిలిపించినప్పుడు ఆమె వస్తుందని చెప్పేసి ధైర్యంగా ఉంది అనుకుంటా. ఎక్కడ పిలిచారు? ఎక్కడ అంటే ఇప్పుడు ఒకటండి, నేను ఇప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు మీకు జరిగింది అన్యాయము లేదా నాకే జరిగింది, నేను అక్కడ కూర్చుంటాను, నన్ను పిలిపించండి, పలానా వ్యక్తి నన్ను ప్రాబ్లం చేశాడు కాబట్టి నాకు న్యాయం జరిపించండి, లేదు నీకే జరిగింది నేను వచ్చి కూర్చుంటాను. అట్లా ఎందుకు నువ్వు ఆ విధంగా ఎందుకు న్యాయం కోరుకోవట్లేదు? ఇంకొకటి, రేపు నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, నువ్వు ఎదగాల్సిన అమ్మాయివి, ఫ్యూచర్ ఉంది. మాస్టర్కి ఏంటంటే ఆల్మోస్ట్ అయిపోయింది, ఆయన పేరు నేషనల్ అవార్డు వచ్చేసింది, ఇంకంతగా మించి ఇంకేం పోడు. ఆయన కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్నాడు, కష్టపడ్డాడు, పొలిటికల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. మాకు తెలిసినంత వరకు ఎవరికైనా హెల్పింగ్ నేచర్, తను ప్రతి ఒక్కరికి హెల్పింగ్ నేచర్. సీరియస్ అందరూ కూడా అక్కనే సంబోధిస్తాడు, కానీ ఎవరు కూడా ఏమీ అట్లా అవి కూడా ఏమీ లేవు. అంత మంచి క్యారెక్టర్ మేము చూసాం కాబట్టి నేను సపోర్ట్ ఇవ్వడానికి ఇంతగా వస్తున్నాను అనమాట. తన వ్యక్తిత్వం ఏంటి అని తెలుసు కాబట్టి. రేపు ఫ్యూచర్లో నువ్వు రావాలి కదా, అప్పుడు ఇంత బ్లెండర్ మిస్టేక్ ఎందుకు చేసినట్టు? సంస్థ మా యూనియన్లో ఉన్నారు కదా, పెద్దలందరూ ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళందరి దగ్గర కూర్చొని సార్ మరి తను ఇలా చేశాడు, మరి ఏం చేద్దామంటారు, ఆయనకి వర్క్ ఆపండి. సో అలా చెప్పడం వల్ల ఆమెకి మూవీలో అవకాశాలు రావని చెప్పేసి భయపడి అనుకో, ఈయన వర్క్ ఆపమని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఒక విషయం, ఆయనకి వర్క్ ఆపమని చెప్పొచ్చు కదా, జానీ మాస్టర్కి వర్క్ ఆపొద్దు చెప్పలేదు కదా. ఇప్పుడు ఈమె సరే చిన్న అమ్మాయి అని అనుకుందాం, ఇప్పుడు ఈ అమ్మాయికి వర్క్ వస్తుందా? ఎవరన్నా ధైర్యంగా ఇస్తారా? ఇప్పుడు అంతా నువ్వు సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మాస్టర్తో నువ్వు ఉండేసి మాస్టర్ రేపు కేసు అని పెట్టావు, రేపు అయితే డైరెక్టర్ సినిమా ఇస్తే నువ్వు ఆయన మీద పెట్టవా? లేదైతే హీరోనికి ఛాన్స్ ఇచ్చాడు అనుకో, హీరోకి రెండో పిల్లంగా నువ్వు పోవా? వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలి? సో నువ్వు నీ క్యారెక్టర్ నువ్వు కించపరుచుకుంటున్నావు, నీకు అన్యాయం జరిగింది కాదనట్లేదు. సో ప్రస్తుతం మన ఇద్దరం అమ్మాయిలమే కాబట్టి మనం మాట్లాడుకుంటే, సో మొత్తానికి ఒక అమ్మాయి అంతా తెగించుకొని తన శీలం గురించి బజార్ మీదకి వచ్చి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏ అమ్మాయికి లేదు. కానీ ఇంకొకటి, న్యాయం జరిగిన ఆ అమ్మాయి అంత ఓపెన్గా వచ్చి నాకు అన్యాయం జరిగింది, లైంగికంగా ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి, అంటే నాకు ఒక ఏజ్ లేనప్పటి నుండి నేను ఇవన్నీ అనుభవించిన, మధ్యలో మేము వెళ్ళిపోయినాం, అమ్మకి పెళ్ళి అయిపోయింది, పిల్లలైనాయి, సో మాస్టరు బిజీలో మాస్టర్ ఉండిపోయారు. బట్ ఇన్ని సంవత్సరాలు లేనటువంటి ఆ అమ్మాయి ఇప్పుడు రావడం అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉన్నది. బట్ ఈ క్వశ్చన్ నేను ఎందుకు తీసుకుంటున్నా అంటే, మీరు వాళ్ళ ఫ్యామిలీతో జర్నీ చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ ఏవైనా మీకు తెలుసు. సో ఆ అమ్మాయిని కావాలని పర్టికులర్గా మాకు తెలిసిన వరకు ఏదైనా పొలిటికల్ వాళ్ళు వెనక బ్యాక్గ్రౌండ్ పెట్టి నడిపిస్తున్నారా? ఇప్పుడు అమ్మాయి ముందుకు రావడం లేదు, సో మీడియా ముందుకు అమ్మాయి వస్తే అందరికీ చాలా క్లియరెన్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకునేది అంత క్లియర్ గా చెప్పాలంటే చెత్త వేస్ట్. ఎందుకంటే నీకు సబ్జెక్ట్ తెలియదు, నాకు సబ్జెక్ట్ తెలియదు, జనాలు మాట్లాడుకునే దాన్ని బట్టి మనం ఇక్కడ క్లియర్ గా నాకు సబ్జెక్ట్ తెలుసు, ఇది మీరు గమనించాలి. నెక్స్ట్ ఇంకొక విషయము, ఇన్ని రోజులు లేని ఒక అమ్మాయి శీలం గురించి వచ్చి బయట మాట్లాడుతుంది అంటే మీరు ఎందుకు తనని కన్సిడర్ చేయట్లేదు అని అంటే ఒకటే మాట, నిజంగా నువ్వు న్యాయం కోరే దానివైతే నీ వే ఇలా ఉండదు, నీ ప్రాసెస్ ఆయనను బ్లేమ్ చేసే విధంగా ఉండదు, నీకు జరిగిన అన్యాయానికి న్యాయం కోరు.
నీకేం జరిగింది? ఓకే జరిగింది, అప్పుడు జరిగింది చెప్పలేకపోయావు, ఇప్పుడు ధైర్యం వచ్చింది, మేమందరం వస్తాం కరెక్టే, ఇప్పుడు నీకేం కావాలి? నీకు ఎలా అన్యాయం పోతుంది? సపోర్ట్ చేసేలాగా లేరు కదా, జానీ మాస్టర్ కి సపోర్ట్ చేసేటట్టున్నారు. జానీ మాస్టర్ వాళ్ళ జానీ మాస్టర్ సంగతి పక్కన పెడితే జానీ మాస్టర్ భార్య నేను నిలబడతాం, ఓకేనా? సో మతానికి సంబంధించి పెళ్లి చేసుకోమని చెప్పేసి అంత ముందుకు హరాస్మెంట్ చేయడం జరిగింది. సో మతం మార్పిడి చేసుకోవాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది అని చెప్పేసి కూడా వచ్చింది మేడం. ఎప్పుడన్నా మీ దగ్గర అలాంటి సిచ్యువేషన్స్ మాట్లాడడం ఏమైనా జరిగాయి? ఇప్పుడు ఒకటండి, రేపు కాబట్టి ఏజ్ తీసుకొచ్చారు. రేపు అంటే రేపటికే చూస్తారా? అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఏజ్ రేపు నిలబడకపోతే కష్టం అవుతుంది కాబట్టి అని ఏజ్ ఒకటి తీసుకొచ్చారు, మైనారిటీ. ఓకే, రేపు ఇది కూడా నిలబడవచ్చు, నిలబడకపోవచ్చు, ఒరిజినల్ కాయిదాలు దొరికితే కనుక కాకపోవచ్చు, ఇద్దరు అండర్స్టాండింగే అనుకుందాం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇది అన్ని నిలబడకపోతే ఈ మత మార్పు నిలబడొచ్చు కదా కేసు. మీకు అర్థం కావట్లా. ఇక్కడ రేపు ఒక్కటే అమ్మాయి నిజంగా ఆ అమ్మాయి న్యాయం కావాలి అనుకుంటే ఆ ఒక్కదాంతోనే అమ్మాయి వెళ్తుంది. ఇంత ప్లానింగ్గా ఇంత పకడ్బందీగా అయ్యారు. ఒక మనిషిని ఇన్ని రకాలుగా హింసించారు, ఈ చెంప ఆ చెంప వెనక ముందు ఇలా ఇవన్నీ ఉండదు. నిజంగా నీకు జరిగింది అదే ఎక్కువ ఇబ్బంది. మత మార్పిడి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. నీకు జరిగింది ఏంటంటే నీకు ఆడపిల్లలు ఏదైతే మనము లైఫ్ అనుకుంటామో అదే పోయింది నీకు. అలాంటప్పుడు నువ్వు దాని గురించి న్యాయం కాకుండా 1 by 1 అంటే అల్లుతున్నారు, ఒకదానికి ఒకటి అల్లుతున్నారు. అంటే ఇక్కడ ఇది అది కావాలని స్కెచ్ చేశారా లేదా ప్లానింగ్గా చేశారా అనేది పబ్లిక్ ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు అతను మన పుట్టింది ఎక్కడండి? పాకిస్తాన్లో పుట్టాడా? ఇక్కడే పుట్టాడు, నెల్లూరులో పుట్టాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడేనండి. ఎంత కష్టపడి వచ్చాడంటే తను చదువుకోకపోయినా అంత కష్టపడి నిజంగా అంటే ఆయన కష్టం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు, ఆయన ఓటక్కులు ఇక్కడే ఉన్నాయి. అలాంటప్పుడు మన మధ్యలో ఉన్న సభ్యుడు వెళ్ళి వేరే పాకిస్తాన్ నుంచి వచ్చి వేరే వేరే అమ్మాయిలను తీసుకెళ్ళి అలా చేస్తున్నారు. కొంతమంది ఏమంటారు, ఫస్ట్ అమ్మాయిని చేసుకుంది కూడా తెలుగు అమ్మాయి, పేరు మార్చారు అని మాట్లాడతారు. సుమలతని అయోష చేశారు అంటారు. ఆ అమ్మాయి రికార్డ్స్లో చూడండి, ఎక్కడైనా సుమలత అని ఉంటుంది. మీరు సడన్గా ఇంటికి వెళ్ళి చూడండి, ఆ అమ్మాయి పూజలు చేసుకుంటుందో లేదో మీరు గమనించండి. బుర్కా కూడా వేసుకొని తిరగదు ఆ పిల్ల, పెద్ద పిల్ల. ఎక్కడైనా చూడండి మీరు, పెద్ద అమ్మాయి సుమలత ఎక్కడ కూడా చూడండి మీరు, ఆ అమ్మాయి వేసుకొని తిరగదు. అంత ఫ్రీడమ్ ఆయన ఎందుకు ఇస్తాడు? మరి లోపలే కూర్చోబెట్టేస్తాడు కదా. మాకు కులాలు మతాలు కావాలి అనుకున్నప్పుడు ఆయన కావాలని వాంటెడ్లు ఇది గట్టిగా ఉంటుందేమో అనుకుంటున్నారు. ఇంకొక ఇప్పుడు సెకండ్ మతం మార్చడం అనేది మాత్రం చాలా అంటే కావాలని ఇరికించడమే. ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఎవరి మతాలు ఎవరికి ఇష్టం ఉండదండి? ఇప్పుడు ఆయన మతం ఆయనకి ఇష్టం ఉండొచ్చు, ఆయన చేసేదంతా ఒకటే. రంజాన్ టైంలో ఒక్క పొద్దులు ఉంటారు కదా, ఆ టైంలో మట్టుకు షూటింగ్స్ చేయడు. ఆయన మతాన్ని ఆయన గౌరవించుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళకి నందిని పేరు ఉందండి. ఆయన మా బావ ముద్దుగా సునీత అని పిలుచుకుంటాడు. అలా పేర్లు ఎవరి ఇష్టం ఉన్నది వాళ్ళు పెట్టుకోవచ్చు. వాళ్ళ మతం వాళ్ళకి అలవాటు అయ్యి ఉండి వాళ్ళకి ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకుంటున్నారేమో, కానీ ఎక్కడైతే లీగల్గా అయితే మార్చలేదు కదా. లీగల్గా సుమలతనే ఉంది కదా ఆ పిల్లని. ఇంకొకటి కొత్తగా ఇప్పుడు ఏంటంటే మామూలుగా చట్టం ఎవరైనా తెలుసుకోవాలండి. పేరు కానీ మతం కానీ మనకి నచ్చినట్టుగా మన ఇష్ట ప్రకారం మార్చుకోవచ్చు. బలవంతంగా ఎవరిని తీసుకొని రావట్లేదు. ఈ సుమలతను పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోయి ఇంకో దగ్గర అమ్మట్లేదు. లవ్ జిహాద్ అంటే ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చేసి నువ్వు మతం మార్పించి ఇంకో దగ్గర తీసుకెళ్ళట్లేదు. అట్లా ఒక 10 మందిని మా మధ్యలో ఉన్న పిల్లాడు కదా, మా మధ్యలో ఉన్న వ్యక్తి కదా. అప్పుడు మాకు తెలిసినప్పుడు లవ్ జిహాద్ అని సడన్గా ఏదో పెద్దగా బ్రాండింగ్ బాగుంది, సౌండింగ్ బాగుందని ఇస్తే ఎట్లా? మెయిన్గా అమ్మాయి కేసు పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉందని చెప్పేసి వార్తలు వచ్చాయి. సో ఆమె ఇప్పుడు ఉంటున్నటువంటి హౌస్ దగ్గరికి వెళ్ళి ఒక కిటికీ దాంట్లో ఒక పేపర్లో మీ అబ్బాయి పుట్టాడు కదా జాగ్రత్తగా ఉండు ఇంకా అని చెప్పేసి పేపర్ పెట్టడం వల్లనే భయంతోనే జానీ మాస్టర్ గారి మనుషులు ఎవరైనా చేయించారని చెప్పేసి ఆ థాట్లోనే ఆమె వెళ్ళి ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించిందని చెప్పేసి మాట్లాడుతుంది. గిట్టని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కదా. ఇప్పుడు నాకు ఇదేంటంటే గిట్టని వారు ఎంతమంది ఉన్నా కూడా ఆమె జానీ మాస్టర్తో ఇబ్బంది పడితేనే కదా అంత భయపడి వెళ్ళి కేసు పెట్టింది. జానీ మాస్టర్కి అంత టైం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయికి టైం ఉందా? ఎవరికి అది తెలియాలి, మీరు తెలుసుకోవాలి. ఇన్ని తెలుసుకోవాలి, అది ఒకటి ఎలా తెలుసుకోలేకపోతున్నారు చెప్పండి. ఎందుకంటే అంత టైం లేదు. ఒకప్పుడు తిరిగిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైతే కూర్చున్నారో చాలా మారిపోయారు మాస్టర్. ఎందుకంటే ఆ అమ్మాయితో మాట్లాడట్లేదు ఫ్యామిలీకి. మీరు చాలా ప్రీవియస్గా మీరు వీడియోస్ కూడా చూడండి, వాళ్ళ వైఫ్ ఇంత ముందుకు ఎప్పుడు వచ్చేది కాదు, తన పక్కన వచ్చేది కాదు, ఏదో అవార్డ్ ఫంక్షన్ తప్పితే. ఈసారి మీరు చూడండి ఎప్పుడు వెంటే ఉంటుంది. ఎప్పుడైతే పొలిటికల్గా వెళ్తుందో నెల్లూరు వెళ్ళినా తనే ఉంటుంది. మొన్న వరద బాధితులు దానికి వెళ్ళింది, లేకపోతే ఏదైనా మీటింగ్ అయినా వెళ్తుంది. ప్రతి దానికి వాళ్ళ భార్య వదిలిపెట్టట్లేదు.
తనతోనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ చాలా బాగుంది. ఇప్పుడు మాస్టర్ ఏ అమ్మాయి వచ్చినా కూడా క్లోజ్గా మాట్లాడాలు, చనివివ్వడాలు ఇవంతా లేదు, అయిపోయింది తనకి. సో మాస్టర్లకు కూడా అంటే కొంచెం మంచి పేరు వచ్చి Yes. సో ఈ నేషనల్ అవార్డు రావడం అయినా కొంచెం డీలో అయినా కూడా ఎక్కడైనా చేసినా కూడా అమ్మాయిలు బాగా దగ్గరికి కావడం, వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం కోసమని వీళ్ళను వాళ్ళలాగా వాడుకొని పైకి రావచ్చు అనే ఉద్దేశంలో కొంతమంది దగ్గరికి అవుతూ ఉంటారట. మేడం ఏనా నిజమేనా అది? అది నిజమే అండి, అది ఖచ్చితంగా నిజమే. ఇప్పుడు నాకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు మనకు ఒకటండి మినిస్టర్ గారితో పని చేయించుకోవాలంటే సార్ వెనకాల తిరగమా, అంతే. ఇది కూడా ఏంటంటే ఇది కొంచెం సినిమా ఫీల్డ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎంత క్లోజ్గా మూవ్ అవుతే అంత ఆఫర్స్ వస్తాయి. అది జగమెరిగిన సత్యం, ఇప్పటి నుంచి అంత కాదండి, తొందరగా మన కింద పుట్టక పడిపోతారు ముందు కూడా. నుంచి అంతే. అది వాస్తవం. అంటే వాళ్ళు నిలబెట్టుకోవాలి. రెండు రకాలు ఉన్నారు, అలా చేయకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చేసి పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. రెండు అది అట్రాక్షన్ అవుతుంది కదా. ఒకవేళ ఇప్పుడు జానీ మాస్టర్ గారిని అయితే తీసుకెళ్లడం జరిగింది, అది రేపటి వరకు మనకి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి నిజంగానే ఆయన శిక్షకి అర్హుడైతే మీరు ఇచ్చినటువంటి ఇన్ని ఇంటర్వ్యూస్ తప్పని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇద్దరు కలిసి చేసిన మిస్టేక్ని ఇప్పుడు ఎందుకు మార్చారు? రేపు అక్కడ తిమ్మిని బొమ్మిని చేసి ఏమన్నా చేసేదానికి శిక్ష పడి ఏది చేసినా సరే జరిగింది మాత్రం గేమ్ అని అంట. ఎనీ టైం నేను ఈ మాట రికార్డు ఉంచుకోండి, నేను ఎప్పటికైనా ఒకటే మాట మీద ఉంటాను, ఒకటే స్టాండ్ తీసుకుంటాను. తెలిస్తేనే మాట్లాడడానికి వస్తా, తెలియకపోతే మూసుకుంటాను. నేను అసలు ఇంట్లో నాకు ఎక్కడైనా కనిపించాను, నాకు అవసరం లేదు, తెలిస్తేనే మాట్లాడతా. నేను భయపడకుండా వచ్చింది కూడా అంతే, ఎప్పటికైనా ఒకటే స్టాండ్ తీసుకుంటా. ఇంత ధైర్యంగా మీరు వచ్చారంటే జానీ మాస్టర్ గారికి జనసేన పార్టీ సపోర్ట్ ఉంది, కంపల్సరీగా వెనుక నుండి విడిపిస్తుంది ఏది ఏమైనా అని చెప్పేసి అంత బలంగా మాట్లాడుతున్నారా? అర్థం కాల. సో జానీ మాస్టర్ గారికి ఇప్పుడు ఒకవేళ ఖచ్చితంగా అమ్మాయి వేసిన దాని ప్రకారంగా చూసుకుంటే ఒకవేళ శిక్షకి అర్హుడే అయింది అనుకోండి, జనసేన పార్టీ ఉంది నాకు బ్యాక్ సపోర్ట్ విడిపిస్తుంది అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా బయటకు వస్తారని చెప్పేసి మీరు ఇంత సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇలా అనుకుంటే డైరెక్ట్గా అక్కడే కూర్చునేవాళ్ళు కదా. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళని టచ్ చేయరు, ఎందుకంటే ఆయనకి ప్రాణం. మళ్ళీ చెప్తున్నారు, రామ్ చరణ్ సార్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, తనకి ప్రాణం. అలా అతనున్న ఇబ్బందులు తీసుకెళ్లి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టే రకం కాదు. మీరు ఇందాక కూడా చూస్తూ ఉంటారు కదా, జస్ట్ ఇందాక కూడా ఒక టాపిక్ నేను మిస్ అయ్యాను. లవ్ జిహాద్ గురించి మాట్లాడినప్పుడు తను ఎలక్షన్లో, అంటే ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే అనుకోండి, ఎలక్షన్ టైంలో ముస్లిం వాళ్ళు ఎవరు లేరంటారా, వేరే పార్టీ ఏదన్నా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అది కూడా మనం కొన్ని ఎందుకంటే ఒక వ్యక్తిని ఏదైనా శిక్షించాలి, ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు తన వెనక నుంచి కూడా చూసుకోవాలి కదా, చరిత్ర ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎందుకు వెళ్ళారు మరి? అంత మతపిచ్చి ఉండుంటే అంటే ఆయన మతం మార్చడానికి వెళ్ళాడా? పవన్ కళ్యాణ్ గారు వేరు, లవ్ వేరు. అర్థం కాల. పవన్ కళ్యాణ్ వేరు, లవ్ జిహాద్ వేరు. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఆయన అందరినీ మారుస్తున్నారు అని. మీరు వినండి, ఒకసారి లింక్ పంపిస్తాను మీకు. మతం మార్చే పనిలో ఉన్నారు, అందరికీ పేరు మార్చేసి మతం మార్చే పనిలో ఉన్నారు. నేను లింక్ పంపిస్తాను మీకు, అది విన్నాక నేను మాట్లాడుతున్నాను. అప్పటిదాకా మాట్లాడారు, మీరు వినండి, నేను మాట్లాడతా కాబట్టి ఇంకో ఇంటర్వ్యూ ఇస్తాను నేను మీకు. అది అంటే ఒక వ్యక్తిని ఇన్ని రకాలుగా మనము సమాజంలో ఉన్నాను నేను. సో అంతా కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి కూడా అలా చేయడం అనేది ఎవరు ఇప్పుడు జనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవడం లేదు. మెయిన్గా మనం జనరల్గా మాట్లాడుకుంటే, ఎందుకంటే ఆ న్యూస్ వచ్చినప్పుడు ఇన్ని సిచ్యువేషన్స్ జరిగినప్పుడు జానీ మాస్టర్ గారు చాలా వరకు ముందుకు వచ్చి మాట్లాడాడు, హెల్ప్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. అంత పార్టీ టైంలో కూడా ఆయన వెళ్ళి అక్కడ ఎండ వానాన చూడకుండా పవన్ కళ్యాణ్ గారి కోసము పాట డెడికేట్ చేయడము, ఆయన శిష్యులందరినీ తీసుకెళ్ళి చాలా సపోర్ట్ చేసి ఎంత మంచి మెప్పు పొందిండో అందరికి తెలుసు. అవును. సో ఇట్లా పైకి ఎగ్గాడో లేదో ఆయన కిందికేసి కింద పడేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు జనాలు. మేము మీడియా మాట్లాడడానికి ఉండదు కాబట్టి జనాల నుండి తీసుకొచ్చినటువంటి కామెంట్స్ నేను మీ దగ్గర మాట్లాడుతున్నా. సో ఇప్పుడు జానీ మాస్టర్ పైకి వస్తాడా లేకపోతే కిందికే వెళ్ళిపోతాడా, ఒక కామాంధుడుగా మిగిలిపోతాడా? అసలు ఆ వర్డ్ తనకి పెట్టకూడదండి. కామాంధుడు అని ఎంతమంది వచ్చారండి, ఎంతమంది కంప్లైంట్ ఇచ్చారు చెప్పండి ఒక మాట. వాళ్ళు కలిసి ఉన్నారు, మళ్ళీ కామాంధుడు అంటే అలాగే ఉంటుంది. కామాంధుడు అంటే ఎంతో మందిని లాగుతున్నారు చేస్తున్నారు అనే విషయం ఒకటి వస్తుంది. ఇక్కడ కలిసి ఉన్నారు, మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. అందుకనే తను నోరు మూసుకున్నాడు. ఎందుకు వాయిస్ ఇవ్వట్లేదు అంటే తన అమ్మాయిని ఏమి టచ్ చేయకుండా తనతో ఉండకుండా ఉంటే డైరెక్ట్గా వచ్చి వాగేవాడు బయటకు వచ్చేసి మీడియా ముందు. కానీ కాదు కదా, తన మిస్టేక్ ఉంది కాబట్టి సైలెంట్ గా ఉన్నాడు. ఎవిడెన్స్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు వచ్చాడండి, కేసు వచ్చారు, తీసుకెళ్లి లోపలేసేస్తారు. తను ప్రూవ్ చేసుకోవడానికి టైం ఏంటి? 100% వస్తారని అనుకుంటున్నారా? అమ్మాయి కేసు కాబట్టి వస్తారు, మాస్టర్ వస్తారు. ఎక్కడంటే ప్రూఫ్స్ దొరకాలి కదండి అక్కడ. చట్టం ఇప్పుడు అంతా ఆధారాలతో పెట్టినా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తన దగ్గర ఆధారాలు ఉంటాయిగా, ఇద్దరి దగ్గర ఆధారాలు ఉంటాయి కదా. మీకు ఎప్పుడే అన్నాను, ఆ అమ్మాయి నిజంగా న్యాయం కోరితే ఈవే కాదు, ఆమెకి న్యాయమే జరగాలి. ముందుకు వచ్చి మాట్లాడాలా?
ఎవరు అది కోర్టు చూసుకుంటుంది. ఇంకా అరెస్ట్ అయిన తర్వాత ఇంకా మనం ఏం మాట్లాడుకోలేము కూడా. ఆల్రెడీ ఇంకా అరెస్ట్ అవ్వక ముందుకు ఏదైనా మాట్లాడుకోవచ్చు, అరెస్ట్ అయిన తర్వాత ఇద్దరి గురించి మనం మీ యూనియన్ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది జానీ మాస్టర్కి మీతో ఉన్నప్పుడు ఆయన బిహేవియర్? ఆయన బాగుంటుంది, అందరితో బాగుంటుంది. మీకు ఎవరైనా ఒకసారి అడిగి చూడండి, అందరితో బాగుంటుంది తన బిహేవియర్. ఎవరు ఏ అమ్మాయి కూడా కంప్లైంట్ చేయదు తన మీద. కొత్త కొత్త మూవీస్ కూడా ఆగిపోయి ఉంటాయి ఇంకా ఇంకా కెరియర్ ఆల్మోస్ట్ ఇంకా ఆలోచనలో పడ్డట్టే. అంత కక్ష ఎందుకు అంటే తనతో ఉండకపోవడం వల్లనేనా? తనతో అంటే ఆ అమ్మాయి ఒక్కతే చేసే రకమైతే కాదండి. ఆ అమ్మాయి ఒక్కతే వచ్చి కంప్లైంట్ పెట్టాలన్న ఉద్దేశం కూడా ఆమెకు. ఆంధ్ర తెలంగాణ అమ్మాయి కూడా కాదు, ముంబై అమ్మాయి కాబట్టి అమ్మాయికి కొంచెము ఇంకా అంటే అది ఎవరిదన్నా ఉండొచ్చు సపోర్ట్ చేసేవాళ్ళు. లేదు, పెళ్ళై బాబు కూడా ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేదు లేదు. ఆమె ఈ మధ్యలో ఏమైనా కొత్తగా కొరియోగ్రఫింగ్ చేసిందా? మానస్ గారికి అనుకుంటా కదా, పుష్పకు కూడా చేసింది. హీరోయిన్ గా ఏమైనా చేసిందా అమ్మాయి? మాస్టర్ గారితో చేసిందిగా, మాస్టర్ గారితో హీరోయిన్ గా చేసింది ఒక సినిమా. ఓకే, ఆ వైట్ కలర్ గాగ్రాతో మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ జానీ మాస్టర్, అమ్మాయి కెరీర్ కూడా కొంచెం ఆలోచనలో పడ్డట్టే. అంతే, ఎవరైనా భయపడతారు ఇప్పుడు ఇంకా తనకి ఆఫర్స్ ఇవ్వాలి అనుకుంటే. సో అమ్మాయి మంచి డాన్సరు, ఆమెకు మంచి తెలివితేటలు ఉంటే ఈ కేసు నుండి అని కాకుండా బయటకు వచ్చి బతికే అంత సత్తా అమ్మాయి దగ్గర లేదంటారా? ఎందుకు లేదు, ఖచ్చితంగా ఉంది. ఆఫర్స్ ఏమైనా మిస్? ఆ అమ్మాయి ఇప్పటికీ బతుకుతోంది కదా, వీళ్ళు విడిపోయి కూడా ఎప్పటి నుంచో కదా. కాబట్టి ఆ అమ్మాయి ఎక్కడైనా బతకగలదు, ఇక్కడే కాదు ఎక్కడైనా బతకగలదు అమ్మాయి. ఆ అమ్మాయి ధైర్యంగా ఉంది, జానీ మాస్టర్ గారే దాక్కున్నారు అని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారు. అవును, మరి ఇక్కడ భార్య పిల్లలు ఉన్నారుగా, ఆలోచించాలిగా. ఆలోచించడానికి 3 రోజులు పట్టిందా మాస్టర్కి? 3 రోజులు కాదు, 30 రోజులు కూడా పట్టొచ్చు కదా. అట్లా అని చెప్పేసి అఘాతంలోకి వెళ్ళిపోయి వెతికి పట్టుకొచ్చారా, లేదా తనే హింట్ ఇచ్చారా, లేదా ఇంకెవరైనా చెప్పారా అనేది కూడా తర్వాత మాట్లాడదాం మనం. సో ఈ 3 రోజులు అన్ని క్లియర్ గా లాయర్ని పెట్టుకొని అంత క్లియరెన్స్ తీసుకొని ఈయన దగ్గర ఉన్నట్టు ఎవిడెన్స్ తోని ముందుకు వచ్చారని చెప్పేసి ఎవిడెన్స్ కోసం వెయిట్ చేశారు అనుకుందాం అంతే. లోపలికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు ఆయనకు తెలిసినంత పర్టికులర్గా బయట వాళ్ళు తెలియదు కదా. సో వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఒకటి తెలంగాణ ఆంధ్ర ఇష్యూలో ఏదో ఒక కేసు ఉంది, ఆల్రెడీ తెలుసు, మొన్న అందుకే మాట్లాడింది. అది ఈ నెలలో కొట్టేస్తారు కేసు, అయిపోయింది, 7 years అయిపోయింది. సో అందుకని ఫ్రెష్గా ఇంకోటి తగిలిచ్చారు తనకి. అది మ్యాటర్. ఎదుగుతున్నాడు, అది క్లోజ్ అయింది ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని 7 సంవత్సరాలు లేదు, ఇప్పుడు మళ్ళీ పెట్టారంటే ఫ్రెష్గా పెట్టారు మళ్ళీ. అది ఒకవేళ జానీ మాస్టర్ గారికి నిజంగానే శిక్ష పడింది అనుకో, కస్తూరి గారు ఏం చేస్తారు? ఇంకంటే అర్థం కాల, అంటే ఏం చేయాలి అంటే ఎలా ఫీల్ అవుతారు? ఇంత అభిమానం కొద్ది వచ్చి మాట్లాడుతున్నారు జనాలందరి మధ్య కాబట్టి మీరు ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? న్యాయం ఓడిపోయింది అనుకుంటాను అంతే. నెక్స్ట్ టైం ఇంకొకటి ఏంటంటే నేను ఫీల్ అవ్వడం దానికంటే సొసైటీ నేర్చుకోవాలి. అరే బాబులు, తమ్ముళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఆయనతో డీలో చేసినటువంటి శేఖర్ మాస్టర్ గారు ఉన్నారు, గణేష్ మాస్టర్ గారు ఉన్నారు, చాలా మంది మాస్టర్స్ ఉన్నారు, సత్య మాస్టర్ గారు అయినా కావచ్చు. వీళ్ళంతమంది ఉన్నప్పుడు ఎవరు ముందుకు వచ్చి కనీసం ఒక బైట్ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. ఒక సత్య గారు మాట్లాడారు. ఓకే అంటే రావచ్చు. ఒకటి ఏంటంటే మాస్టర్ ఏం మాట్లాడతారో తెలియదు. ఇదేంటంటే ఏదో అన్యాయం జరిగింది లేకపోతే ఇంకేదో కాదు, అమ్మాయి విషయం, అమ్మాయి టాపిక్. అందరూ అంత ఈజీగా వచ్చి ఏది పడితే అది మాట్లాడలేరు, ఎందుకంటే అది తనకు కూడా ఇబ్బంది అవ్వచ్చు. అందరూ వచ్చి వాళ్ళు మాట్లాడితే ఇదంతా మాట్లాడుతున్నారు అంటున్నారు. మీరు మాట్లాడింది కూడా కొంతమంది అట్లా తీసుకోవచ్చు కదా, మళ్ళీ మీకే ఎఫెక్ట్ పడదని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నారు? అంటే అర్థం కాల. ఇప్పుడు జనరల్ గా శేఖర్ మాస్టర్ గారు అయినా గణేష్ మాస్టర్ అయినా ఎంతో చాలా క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా వచ్చి ఒక బయట కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంత పెద్ద మాస్టర్స్ అయ్యి అన్ని మూవీస్ చేసి జనాల్లోకి అంత పేరు తెచ్చినటువంటి వ్యక్తులు జానీ మాస్టర్ కి సపోర్ట్ ఎందుకు మాట్లాడడం లేదు అంటే వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయితో మాస్టర్ ఏం ట్రావెల్ ఉంది, సబ్జెక్ట్ తెలియాలంటే చిన్న పిల్లలకు లాలీపాప్ ఇచ్చినట్టుగా నాకు ఇక్కడ టాపిక్ చెప్పకండి. ఏదో కావాలి, ఏదో చెప్పాలి, ఏదో కన్ఫ్యూజ్ చేయాలని మీరు మాట్లాడకండి. నేను క్లారిటీగా చెప్తున్నాను, పద్ధతిగా చెప్తున్నాను. వాళ్ళకి తెలియదు, తెలియకుండా వాళ్ళు ఇండస్ట్రీలో ఎట్లా ఉంటున్నారు. మీరు ఏం తెలుసు అనుకుంటున్నారు? ఒక మాట చెప్పండి. మీకు తెలిసినంత వాళ్ళకి తెలియదా? ఏది వాళ్ళకి తెలియదా? వాళ్ళకి ఇంకా పని పాట ఏం లేదా? వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు, నాకు పని పట్టలేదు, ఖాళీగా ఉన్నాను, నేను తెలుసుకునే పనిలో ఉన్నాను. మీరు వినండి ఒక మాట, శేఖర్ మాస్టర్ ఎంత బిజీగా ఉన్నారు, మిగతా గణేష్ మాస్టర్ ఎంత బిజీగా ఉన్నారు. ఎవరి వరకు వాళ్ళకు ఉంటుంది. కానీ జానీ మాస్టర్ ఏ గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నాడు, ఇప్పుడు ఈ అమ్మాయితో ఏం చేస్తున్నారు, ఎవరైతే కంప్లైంట్ పెట్టారో అని చూస్తూ ఉంటారు. జానీ మాస్టర్ కంప్లైంట్ ఇది కాబట్టి వేరే అయితే అన్ని మాట్లాడతారు, అన్ని వాయిస్లు వస్తాయి. రేపు జానీ మాస్టర్ వాయిస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు, వెయిట్ చేయండి. ఇంకా మాస్టర్ వచ్చింది ఈ రోజే కదా. సో ఈ రోజు జానీ మాస్టర్ గారు వచ్చి మాట్లాడిన తర్వాతనే వీళ్ళందరూ ముందుకు వస్తారు. అప్పటిదాకా మాకు అసలు సంబంధం లేదు కాదు,
అసలు ఇండస్ట్రీలో ఏం జరిగినా కూడా మేము పట్టించుకోము అన్నట్టుగానే వదిలేసినట్టుగా ఉన్నారు. ఒక అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నటువంటి కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ వచ్చి ఇంత ముందుకు మాట్లాడి ఆయన కోసం సపోర్ట్ చేస్తూ ఉంటే, అంత పెద్దగా డీలో ఒక జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎందుకు ముందుకు రావడం లేదు? వాళ్ళది ఏమైనా బయటకు వస్తుందని చెప్పేసి భయపడుతున్నారా? మీకు కంటెంట్ ఇది కావాలా చెప్పండి ఒక మాట, దాని గురించి మాట్లాడదాం. చెప్పండి, పర్లేదు. స్టిప్ అయిపోతుంది. అలానే కాదు, యాక్చువల్ అక్కడ ఏంటంటే ఇది చాలా పెద్ద కేసు. పెద్ద కేసు అన్నప్పుడు తెలిసి తెలియకుండా ఏది పడితే ఎవరు మాట్లాడరు, ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటారు. యూనియన్కి వచ్చినప్పుడు హాయ్ అంటే హాయ్ అనుకుంటారు, మాట్లాడుకుంటారు, ఒక 10 నిమిషాలు ఉంటారు, అంతేకాని సబ్జెక్ట్ ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తలకి గొడవ అయింది, లేదా ఈ అమ్మాయి వల్ల వాళ్ళ భార్య సఫర్ అవుతుంది అన్న విషయాలు కూడా వీళ్ళు కనుక్కోలేరు కదా. ఎలా మాట్లాడతారు వచ్చి? పోనీ లేదండి వేరే వర్క్లో ఏదో జరిగింది, అప్పుడు మాట్లాడతారు. మన తెలంగాణ సాంగ్ లాస్ట్ టైం కేసు విషయంలో అందరూ వచ్చి మాట్లాడారు. యూనియన్ మొత్తం కదిలింది, ఇండస్ట్రీ కదిలింది. ఎందుకంటే ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. మీరు ఏమంటారంటే మోకాలకు ఆపరేషన్ చేయాలంటే దీనికి ఏమన్నా మందు రాయండి అంటున్నారు. అది ప్రాబ్లం, అది కాదు. జనాలకు అదే కావాలి. జనాలకి ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఇంకా ఏదో ఒకటి కంటెంట్ కావాలి కాబట్టి అది చేస్తున్నారు. జనాలకు కావాల్సిన మెటీరియల్ చాలా ఉంది, ఇంకా ప్రపంచంలో చాలా ఉంది. ఇస్తారని చెప్పేసి మాట ఇచ్చారు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. సో ఒక మాటలో చెప్పాలంటే జానీ మాస్టర్ గారి గురించి ఏం చెప్తారు? ఒక మంచి వ్యక్తి. శేఖర్ మాస్టర్ కష్టజీవి. గణేష్ మాస్టర్ సూపర్. ఇంకా అసలు అంటే ఏది అసలు గొడవలకి వెళ్ళడు, గొడవలు తెచ్చుకోడు. రాకేష్ మాస్టర్ ఒక లెజెండ్ అంతే. కస్తూరి పిచ్చిది. సో థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే చాలా వరకు జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే తన మీద ఉన్నటువంటి అభిమానం, చాలా కష్టపడి పైకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి డౌన్ కాకుండా చూడడం కోసం వీళ్ళ టీమ్ మెంబర్స్ అయితే అందరు ఇప్పటివరకు హార్డ్ వర్క్ చేస్తూ తనకి సపోర్ట్ చేస్తున్నారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.